కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జాతీయ సమ్మెలో భాగంగా సిఐటి ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో వై జంక్షన్ నుండి బస్టాండ్ మీదుగా కందులాపురం సెంటర్ వరకు కార్మిక ప్రదర్శన జరిగింది. కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణం ఆపాలని, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, అసంఘటిత రంగ కార్మికులకు శాశ్వత సమగ్ర చట్టం చేయాలని, హమాలీ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేయాలని, సంక్షేమ పథకాల అమలు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పాత చట్టాన్ని అమలు చేయాలని, వ్యవసాయ పంటలకు మద్దతు ధర కల్పించాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రదర్శనలో సిఐటియు నాయకులు, భవన నిర్మాణ కార్మికులు రోసయ్య, కాజావలి, కొత్తూరు, మహబూబ్ బాషా, శ్రీను, హమాలీ ముఠా కార్మికులు పాండు వెంకటేశ్వరులు, సివిల్ సప్లై కార్మికులు రంగయ్య, వెంకటయ్య, ఆటో కార్మికులు మస్తాన్ వలి, కుద్దోస్, రఫీ, షబీర్, అంగన్వాడీ ఆదిలక్ష్మి, శారద, నాగేశ్వరి, ఆశా వర్కర్స్, విపోఏలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఎత్తూరు సరళ, లక్ష్మి, చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల కార్మికులు తదితరులు పాల్గొనే ప్రదర్శనను సమ్మెను జయప్రదం చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వము జీవోల మీద జీవోలు తీసుకొని వస్తూ సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయమని మేము అడుగుతుంటే ఉన్న బోర్డును నిర్వీర్యం చేస్తూ రద్దు చేసి సంక్షేమ బోర్డును మూసేశారు. తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, అదేవిధంగా బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఆటో డ్రైవర్లకు, హమాలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉరితాడుగా మారిన జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె జరుగుతుంది, ఈ ప్రదర్శన జరుగుతుంది. అందులో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా యావత్ కార్మిక వర్గాన్ని, ప్రజలను కోరుతూ ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జరుగుతున్న దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెలో కార్మికులు అందరూ, శ్రామికులు అందరూ, రైతులు, కూలీలు, చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము.